ఎంత స్కూల్లో హడావిడి స్టార్ట్ అయిపోయింది అంటే, ఏ పని పొద్దున చేస్తున్నామో, ఏ పని సాయంకాలం చేస్తున్నామో అర్థం కావట్లేదండి. కానీ హోల్ డే పని చేస్తున్నట్టే ఉంది. అండ్ ఇవాళ ఈవినింగే ఏం చేస్తున్నానంటే నేను దలియా దోస అంటే గోధుమ నూక ఉంటది కదా! దాంతో దోస చేస్తానండి. 1 కప్ మినపప్పుకి 2 కప్పుల దలియా ఏసుకొని అండ్ హాఫ్ కప్ రెడ్ పోహా ఉంటది కదా! రెడ్ అటుకులు అవి ఏసుకున్నాను. ఇంతవరకు వేసుకొని కూడా మీరు మిక్సీ పట్టేసుకోవచ్చండి. కొంచెం నానబెట్టుకొని అంటే ఓవర్ నైట్ సోక్ చేస్తున్నాను దీన్ని. కానీ నేనేంటి అంటే శ్లోక కొంచెం రైస్ ఉండాలి తనకి దోసల్లో. నా వెరైటీ దోసలు తిని తనకు మాత్రం విరక్తి వస్తుందండి. అందుకని తనకి రైస్ కొంచెం వేసాను. రైస్ కూడా నేను ఇక్కడ 1 కప్ వేసుకున్నాను. మినప్పప్పు 1 కప్, రైస్ 1 కప్, 2 కప్స్ దలియా లేదా గోధుమ నూక అండ్ హాఫ్ కప్ అటుకులు ఇవన్నీ వాష్ చేసి సోక్ అయితే చేసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ డే మార్నింగే స్నానం చేసి వచ్చి ఫస్ట్ కిచెన్లో ఏంటంటే టొమాటోస్ బాయిలింగ్కి పెట్టేశానండి. అండ్ దాని తర్వాత పూజ చేసుకొని నేను పూజ చేసుకొని వచ్చే లోపల అవి బాగా కుక్ అయిపోయినాయి. అండ్ కొంచెం చల్లారినాక ఆ స్కిన్ అంతా తీసేసి ఈ టొమాటోస్ని ప్యూరే చేసుకుంటాను. అండ్ ఈ ప్యూరేలో కొంచెం కొత్తిమీర, పుదీనా అండ్ గ్రీన్ చిల్లీస్ ఈ 3 వేసుకుంటానండి. మీరు దీంట్లోనే కొంచెం జింజర్ గార్లిక్ కూడా వేసుకోవచ్చు ఫ్రెష్గా. కానీ నాకు అవి తీయటం టైం పడుతుంది అండ్ నేను తీసి పెట్టుకోలేదు రాత్రి. అందుకని జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసేసుకున్నాను. అండ్ తాలింపు మాత్రం మనం నెయ్యి యూస్ చేస్తాం. నెయ్యిలో బే లీఫ్, షాజీరా, చెక్క, లవంగం, పెద్ద ఇలాచీ, చిన్న ఇలాచీ అండ్ స్టార్ అనీస్ వేసానండి. ఇవన్నీ వేసేసి నెయ్యిలో చక్కగా కొంచెం కుక్ అయినాక ఈ ప్యూరే అయితే వేసేసాను. ఇది ప్రాపర్గా ఆయిల్ యూజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకున్నాక మసాలాస్ ఉప్పు, కారం, పసుపు, కొత్తిమీర ధనియా పౌడర్ అండ్ గరం మసాలా పౌడర్ ఇవన్నీ యాడ్ చేసేసానండి. గరం మసాలా పౌడర్ కొంచెం వేసుకున్నాను. అండ్ ఇది టొమాటో అండ్ క్యాషూ రైస్ లాగా చేస్తున్నాను. సో కొంచెం జీడిపప్పు ఎక్కువ వేసుకున్నాను. అండ్ ఇది మాత్రం చాలా సింపుల్గా అయిపోతుందండి టిఫిన్ బాక్స్లోకి. అండ్ భలే ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. పిల్లలు రోజు అన్నం కూర అంటే వాళ్ళకి మాత్రం ఏం ఎక్కుద్ది చెప్పండి, చప్పచప్పగా ఉంటాయి కదా. సో ఇలా ఫ్లేవర్డ్ రైస్ని మాత్రం నేను శ్లోకాకి పెడతాను. అండ్ తను పెద్దగా ఫస్ట్ చెయ్యదండి. ఇవి ఉంటే మాత్రం హ్యాపీగా తినేస్తుంది. అండ్ ఈ గ్రేవీ అంతా కుక్ అయిపోయినాక రైస్ వేసుకున్నానండి. 1:2 రేషియోలో వాటర్ పోసుకొని 2 విజిల్స్ పెట్టుకున్నాను కుక్కర్లో. అండ్ మన టొమాటో క్యాషూనట్ రైస్ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇక్కడ నేను ఇవాళ తనకి కొంచెం స్మూదీ లాగా చేసి ఇచ్చాను అలాంగ్ విత్ బాయిల్డ్ ఎగ్. ఈ స్మూదీ ఏంటి అంటే ఇంట్లో బనానాస్ ఉన్నాయండి, అవి పాడైపోతున్నాయి, ఓవర్ రైప్ అయిపోయినాయి. సో ఆ బనానాస్ వేసేసి డేట్స్ వేసేసుకున్నాను. ఖర్జూరం అంటారు కదా, పచ్చి ఖర్జూరం కాడండి ఇది, మామూలు మన లయన్ డేట్స్ ఏవో వస్తాయి కదా, అవి వేసుకున్నాను. 3 డేట్స్ అండ్ బనానాస్ వేసుకొని స్మూదీ లాగా చేసుకున్నాను. అండ్ ఈ గ్లాస్ తీసే టైంకి ఇవాళ ఒక చిన్న యాక్సిడెంట్ అండి. అంటే ఆ గ్లాస్ ఎందుకు మరి డ్రా ఓపెన్ చేశాను, పట్టుకొని గ్లాస్ పగిలిపోయిందండి. వింతగా అనిపించింది నాకు. అంటే ఏమైనా స్టక్ అయిందో లోపల, నేను కొంచెం రఫ్గా లాగేసరికి అది బ్రేక్ అయిందో అర్థం కాలేదు నాకైతే. సో ఇవాళ అదంతా తీస్తున్నాను అనమాట. కింద చిన్న చిన్న పీసెస్ అయితే ఉన్నాయి, ఇంకా పైన ఉన్న ఇరిగిన గ్లాస్ అయితే తీసేసాను ఇమ్మీడియట్లీ. బట్ ఆ పేపర్ మీద అన్ని చిన్న చిన్న పీసెస్ ఉన్నాయి. సో అది హౌస్ హెల్ప్ వచ్చే ముందే క్లీన్ చేసేద్దాము అనేసి నేను ఈ స్మూదీ తాగాను. శ్లోక వెళ్ళిపోయినాక ఇంకా దెన్ ఫస్ట్ ఈ పని అయితే చేసేద్దాము అనేసి వచ్చానండి. ముందు గ్లాసెస్ అన్నీ క్లియర్ చేసేసి ఆ పేపర్ని నీట్గా రోల్ చేసేసి పడేస్తాను. అండ్ ఐ విల్ యూజ్ వెట్ వైప్ టు క్లీన్ దిస్ ప్లేస్ అండి. వెట్ వైప్ ఏంటంటే కొంచెం ఇట్లా చిన్న చిన్న పార్టికల్స్ ఏమైనా ఉంటే దానికి స్టిక్ అయిపోతాయి. అండ్ ఇట్స్ ఈజీ టు క్లీన్. మన చేతులకి ఏమైనా తగులుతాయేమో అని నాకు భయం వేస్తుందండి ఎప్పుడు గ్లాస్ బ్రేక్ అయినా. సో అందుకని కొంచెం కేర్ఫుల్గా అండ్ ఇమ్మీడియట్లీ క్లీన్ చేసేసుకుంటే ఆ చిన్న పీసెస్ అటు ఇటు వెళ్ళవు కదా అన్నట్టు అన్నీ క్లియర్ చేసేసాను. ఫస్ట్ అయితే డ్రా ఎంటీ చేశాను. అండ్ ఇలాంటి సాటిన్ రిబ్బన్స్ ఏంటంటే మనకి గిఫ్ట్లో వాటిలో వస్తూ ఉంటాయి కదండి,
వీటిల్ని నేను అస్సలు పడేయను. ఎందుకు అంటే మనం ట్రావెల్ చేసేటప్పుడు నాకు ఒక్కొక్కసారి ఏమవుతదంటే నా సూట్ కేస్ అట్లా బెల్ట్ మీద ఎళ్తూ ఉంటదండి. బట్ స్టిల్ ఐ డోంట్ రికగ్నైజ్ ఎందుకో ఇది మనదో కాదో అన్నట్టు అట్లా స్కెప్టికల్‌గా చూస్తూ ఉంటాను. అందుకని నేను ఈ ట్యాగ్స్ అయితే కడుతూ ఉంటాను. జనరల్లీ ఎయిర్‌పోర్ట్‌లో కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటాయి నాకు. ఎవరిది ఏంటో అస్సలు అర్థం అవ్వదు. మీలో ఎంతమందికి ఈ ప్రాబ్లమ్ ఉందో నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. దేర్ ఆర్ మెనీ ఇన్‌స్టెన్సెస్ అండి. నా కళ్ళ ముందు నుంచి నా సూట్ కేసే వెళ్తూ ఉంటుంది అండ్ ఐ డోంట్ రికగ్నైజ్ ఇట్ అనమాట. వెనకాల నుంచి మా వారు అయ్యో అది మందే కదా అనేసి తను వెళ్ళి తీస్తారు. నేనైతే అక్కడే నుంచొని చూస్తూ ఉంటాను. అందుకని ఇలాంటి రిబ్బన్స్ పెట్టుకుంటానండి. సో దట్ నాకు కనీసం అప్పుడైనా ఓకే ఇది మనది అన్న కాన్షియస్నెస్ వస్తుంది అనేసి. అండ్ అది కూడా దాని మీద కూడా చిన్న చిన్న పీసెస్ అయితే పడ్డాయండి. అందుకని ఐ థాట్ ఐ విల్ డిస్కార్డ్ ఇట్. అండ్ మెల్లిగా అన్నీ నీట్గా క్లీన్ చేసేసుకొని డ్రై అయినాక మాత్రం నీట్గా ఒక న్యూస్ పేపర్ వేసుకున్నాను. కానీ ఇవాళ నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే ఎలాగో సర్దుతున్నాను కదా, షెల్ఫ్ లైనర్స్ తెప్పించాను. అవి వేసేసి పెట్టేసుకుంటే అయిపోయేది. నాకు ఎందుకో ఆ థాటే రాలేదండి. న్యూస్ పేపర్ వేసేసి ఇవాళకైతే ఇట్లా సర్దేద్దాము అని పెట్టుకున్నాను. ఇప్పుడు మళ్ళీ అది ఇంకొక పని అయితే అయ్యింది. సో ఏదో ఒకరోజు మళ్ళీ క్రాకరీ షెల్ఫ్ అంతా ఓపెన్ చేసి అన్నిట్లో లైనర్స్ వేసుకొని సెట్ చేయాల్సిందే. అండ్ కింద కూడా డ్రా ఉందండి. యాక్చువల్లీ ఏంటి అంటే గ్లాసెస్ నేను ఇంటికి వచ్చినప్పుడు సెట్ చేశాను ఈ షెల్ఫ్. అండ్ ర్యాండమ్లీ పెట్టేశాను, ఏది ఎక్కడ దొరికితే అక్కడ పెట్టేశాను. ఇవాళ మాత్రం కొంచెం నీట్గా ఆ సెట్ ఏవైతే ఉంటాయి కదా గ్లాసెస్, అకార్డింగ్ టు ద సెట్ ఒక చోట ఆర్గనైజ్ అయితే చేసుకున్నాను. అండ్ సెకండ్ షెల్ఫ్లో కూడా తీసేసి కొంచెం మెస్సీగా ఉందండి కింద కూడా, అదంతా కూడా నీట్గా చేసేసుకొని దాన్ని కూడా క్లీన్ చేసి అకార్డింగ్ టు ద ప్యాటర్న్ ఒక్కొక్క సెట్ ఇక్కడ ఒక సెట్ ఇక్కడ అన్నట్టు పెట్టుకున్నాను. ఫైనలీ ఇవన్నీ ఇప్పటికీ సెట్ అయిందండి. గ్లాసెస్ అన్నవి నేను ర్యాండమ్లీ ఒక గ్లాస్ తీస్తాను, ఇంకొక గ్లాస్ ఇంకొకటి ఉంటుంది. ఎవరైనా ఇంటికి వస్తే ఎంత బ్యాడ్గా ఉండేదో అనిపించింది నాకైతే ఇవాళ. ఎందుకు అంటే అసలు ఏమీ కనిపించట్లేదండి అక్కడ. ఏ గ్లాసు ఒకటేమో షెల్ఫ్లో పెట్టాను, ఒకటేమో డ్రాలో ఉంది, ఇంకొకటేమో కింద డ్రాలో ఉంది. ఇట్లా పెట్టేశాను అనమాట ఆ రోజు. అండ్ మా ఇంట్లో నేను మా వారు శ్లోక 3 గ్లాసులే కదండి, అవి మాత్రం రెడీగా ఎక్కడైనా దొరుకుతున్నాయి. కానీ పొరపాటున ఎవరైనా గెస్ట్ వచ్చి ఉంటే మాత్రం నిజంగా ఎంబారసింగ్గా ఉండేది నాకు. కానీ ఇవాళ నీట్గా అంతా సెట్ చేసి అయితే పెట్టాను. సో ఫైనలీ ఎవ్రీథింగ్ ఈజ్ నీట్ అండ్ క్లీన్. అండ్ ఆ గ్లాస్ పార్టికల్స్ కూడా ఏవి అంటుకోకుండా క్లియర్ చేసేసాను. ఆ ఏరియా వరకు క్లియర్ చేసేసాను. నేను ఇది హౌస్ హెల్ప్ వచ్చే ముందే చేద్దాం అనుకున్నానండి. బికాస్ ఆ కింద ఏమైనా పీసెస్ పడ్డా కూడా తను చిమ్మి మాప్ చేసే ఈ ప్రాసెస్లో మనకి కొంచెం అంతగా అయితే ఎఫెక్ట్ అవ్వదు కదా, తన క్లీనింగ్ ప్రాసెస్లో క్లియర్ చేసేస్తుంది అనేసి. అండ్ ఇప్పుడు ఇవన్నీ నీట్గా ఆర్గనైజ్ చేసేసి అయితే రెడీ చేశాను. అండ్ కొన్ని గ్లాసెస్ మాత్రం అవసరం లేదేమో అనుకున్నానండి. కానీ అవి తీయటానికి నాకు చాలా, నేను బట్టలు డిస్కార్డ్ చేయండి, స్టీల్ గిన్నెలు డిస్కార్డ్ చేయండి అని అందరికీ చెప్తూ ఉంటాను. కానీ నాకున్న వీక్నెస్ ఏంటంటే క్రాకరీ పనికొచ్చినా పనికి రాకపోయినా అట్లాగే భద్రంగా పెట్టుకొని ఉంటానన్నమాట. సో ఇవాళ నాకున్న ఈ అటాచ్మెంట్ నుంచి కూడా కొంచెం దూరం వెళ్ళాను. బికాజ్ ఐ జస్ట్ వాంటెడ్ టు ఇది డిస్కార్డ్ చేసేద్దాము అంటే మా హౌస్ హెల్ప్కి ఇద్దాము అనుకున్నాను. కానీ లోపల నుంచి ఏదో అనమాట ఆపేస్తూ ఉంది. వద్దు దీంట్లో మనీ ప్లాంట్ పెట్టేద్దాము, దీన్ని బ్యూటిఫుల్గా పెయింట్ చేసేసి మనీ ప్లాంట్లు పెట్టుకుందాము అనేసి. బట్ దట్ ఈస్ నాట్ రియలీ ఫీజబుల్ అండి. ఇంట్లో బోల్డ్ అనే డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయి, వాటితో ఇంటిని డెకరేట్ చేసుకోవచ్చు. మనం ఏంటంటే ఏదో కొత్తగా చేసేస్తాము అన్న ఫీలింగ్లో ఇంట్లో చాలా క్లటర్ అయితే పెంచుకుంటాను. సో ఇవాళ ఫైనలీ ఆ ఎక్స్ట్రా గ్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మా హౌస్ హెల్ప్కి ఇచ్చేసాను. అండ్ వాళ్ళు చాలా హ్యాపీగా తీసుకెళ్లారండి. వాళ్ళ ఆనందమైనా చూసినప్పుడైనా మనకు కొంచెం మన మోహం మీద సిగ్గుపడాలి మనం. బట్ హాఫ్ ద టైమ్ వీఆర్ సో అటాచ్డ్ టు అవర్ థింగ్స్ దట్ వీ డోంట్ ఈవెన్ రియలైజ్ దాట్. అండ్ ఇంకా ఆ పార్ట్ అంతా క్లియర్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ దోసల పిండి నానబెట్టుకున్నాను కదండి, ఇది వేస్తున్నాను. అండ్ మన వ్యూవర్స్ అడిగారండి ఈ మిక్సీ ఎలా పనిచేస్తుంది దోసల పిండికి అని. మిల్లెట్ దోసలకి నేనైతే వెట్ గ్రైండర్ యూస్ చేస్తానండి. కానీ ఈ దలియా దోసలకి, ఇడ్లీ పప్పుకి, పెసరట్లకి మాత్రం ఈ మిక్సీ యూస్ చేస్తాను. సో ఇదైతే నాకు బాగానే పనిచేస్తుంది.
ఎక్సెప్ట్ ఫర్ వన్ డ్రాబ్యాక్, అదేంటంటే జ్యూసర్లో కొంచెం వెజిటబుల్ జ్యూసెస్ ఇట్లాంటివి చేసేటప్పుడు ఎందుకో ముక్కలు సరిగ్గా నలగవండి. అదర్వైజ్ దిస్ మిక్సీ ఈజ్ రియలీ గుడ్. ఐ వుడ్ రికమెండ్ దిస్ ప్రోడక్ట్ అండి. ఇదేం ప్రమోషనల్ వీడియో కాదండి, బట్ ఐఎమ్ యూజింగ్ ఇట్ సిన్స్ ఆల్మోస్ట్ లైక్ 6 months 7 months నుంచి వాడుతున్నాను కాబట్టి బాగుంది. బాష్ కంపెనీది ఇది, అండ్ 1000 watts అనుకుంటాను ఇది. సో పచ్చడికైనా పొళ్ళకైనా పిండ్లకైనా చాలా బాగుంది, ఎక్సెప్ట్ ఫర్ ద జ్యూసర్. ఎందుకు జ్యూసర్ దీంట్లో ఈ జ్యూసర్ యూస్ చేస్తుంటే అస్సలు బీట్రూట్ ముక్క కానీ క్యారెట్ ముక్క కానీ నలగదండి. అదొక్కటే డ్రాబ్యాక్. అండ్ ఇక్కడ ఇవంతా ట్రాన్స్ఫర్ చేసేసుకున్నానండి ఒక బౌల్లోకి, అండ్ నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఈ చుట్టుపక్కల ప్లేస్ మీద కూడా కొంచెం పిండి పడుతూ ఉంటుంది కదా, అదంతా క్లీన్ చేసి ఈ ప్లేస్ అంతా ఆర్గనైజ్ చేసేటప్పుడు ఒక ఇంపార్టెంట్ థింగ్ మీతో మాట్లాడదాం అనుకుంటున్నానండి. నాకు తెలుసు ఈ టాపిక్ వచ్చినాక నన్ను చాలామంది తిట్టుకుంటారు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, కొందరు అన్సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారు. బట్ ఎవరు ఏమి అనుకున్నా ఐ జస్ట్ వాంటెడ్ టు టాక్ అబౌట్ దిస్ యాజ్ అ తెలుగు గర్ల్. ఎందుకు అంటున్నాను అంటే, వచ్చేది శ్రావణ మాసం. శ్రావణ మాసం అంటేనే మన తెలుగోళ్ళకి ఒక స్పెషల్ ఎఫినిటీ ఉంటుంది, ఎస్పెషలీ తెలుగు ఉమెన్కి. ఎందుకు అంటే మనం వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంటాం. అండ్ వరలక్ష్మి వ్రతము అది ఒక పూజ, అమ్మవారి మాసము శ్రావణ మాసం అంటే. సో ఆ పూజకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఎక్కడో తగ్గిపోతుందేమో అనిపిస్తుందండి. ఎంతసేపు శ్రావణ మాసం అనేసరికి చీరలు ఎన్ని కొన్నాము, ఆ చీరలకి ఆ ఎంబ్రాయిడరీ వర్క్ని ఏదో అంటారు కదా, మగ్గం వర్క్, ఆ మగ్గం వర్క్ బ్లౌజులు ఎంత ఎక్స్పెన్సివ్గా చేయించుకున్నాము, లేదా ఎన్ని నగలు కొనుక్కున్నాము, ఎంత సిల్వర్ నగలు, సిల్వర్ మీద గోల్డ్ కోటింగ్ వచ్చిన నగలు కొన్నాము, లేదా సిల్వర్ ఎఫర్ట్ చేయని వాళ్ళు దేవుడిది పూజా సామాగ్రికి జర్మన్ సిల్వర్ ఎంత కొన్నాము. అసలు ఇదే ప్రపంచంలాగా అయిపోతుందండి. శారీ డ్రేపర్స్ అంట, మేకప్ ఆర్టిస్టులు అంట. అమ్మవారి పూజ చేసుకోవటానికి ఈ ఆర్భాటాలు ఏంటండి, నాకు అర్థం కావట్లేదు. ఒక లిమిట్ వరకు బాగుంటుంది, అది లిమిట్ ఎక్సీడ్ అయితే మాత్రం విరక్తి, వెగటు వచ్చేస్తున్నాయి. శ్రావణ మాసం వ్లాగ్స్ చూడాలి ఎవరివైనా అంటే నాకైతే అసలు భయం వేస్తుందండి. ముందు శ్రావణ మాసం వస్తున్నాయి అంటే బాబోయ్ ఇంకా వాయించేస్తారు, ఈ చీర కొన్నాను, ఈ నగ కొన్నాను, ఇది కొన్నాను, అది కొన్నాను అని. కొంచెం సెన్సిబుల్ పీపుల్ అవి అవాయిడ్ చేసి వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఏమి ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో అది చేస్తారు. అండ్ భక్తి ప్రధానం కదండి, అసలు ఈ అన్నిట్లో భక్తి ఎక్కడుంది చెప్పండి? చీరలు, నగలు, బ్లౌజులు, భక్తి ఏది? అమ్మవారి మీద ప్రేమ ఏది? మనం రెడీ అవ్వటం, మన శారీ డ్రేప్ చేయడానికి ఎవరినో పిలుచుకోవటం, మేకప్లు పూసుకోవటం. I'm not saying this is wrong, but this is not the occasion for it కదా. Let's give importance to అమ్మవారి పూజ. అంతేకాని డెకరేషన్లకు కూడా అమ్మవారి విగ్రహాలు ఏంటో కాళ్ళు సెపరేట్గా, చేతులు సెపరేట్గా, మొహం సెపరేట్గా అమ్ముతున్నారు. అవి కొనుక్కునే అమ్మే వాళ్ళకి బుద్ధి లేదు. మనం అసలు ఎలా కొనుక్కుంటున్నాం చెప్పండి? మామూలుగా ఓల్డెన్ డేస్లో చక్కగా కలశం పెట్టుకొని కలశానికి డెకరేట్ చేసుకునేవాళ్ళు, బియ్యపు పిండితో ముక్కు, చెవులు, నోరు చేసుకొని. అది ఒక అందం. లేదా మట్టి ఫేస్ పెట్టుకునే వాళ్ళు అమ్మవారికి, లేదా ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు సిల్వర్ ఫేస్ పెట్టుకొని అమ్మని పెట్టుకుంటారు. ఇప్పుడేమో జర్మన్ సిల్వర్ ఫేసెస్ అంట. అసలు ఆ జర్మన్ సిల్వర్, ఆ మెటల్ ఇంట్లో మనం కిచెన్లోనే యూజ్ చేయకూడదు, టాక్సిక్ ఎలిమెంట్స్ ఉంటాయి అంటే అదేదో చీప్గా దొరుకుతుంది సిల్వర్ కంటే అనేసి దాని మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. 10,000 పెడితే అక్కడ ఇంత పెద్ద కుందులు వస్తాయేమోనండి, పూజ కుందులు. కానీ సిల్వర్వి బుడ్డి దీపాలు పెట్టుకున్నా కూడా సిల్వర్ హ్యాస్ సమ్ వాల్యూ. అలాగే 10,000 పెట్టి మీరు ఒక నెక్లెస్ సిల్వర్ విత్ గోల్డ్ కోటింగ్లో కొన్నా, 10,000 పెట్టి ఒక కాసు కొనుక్కున్న 1 గ్రామ్ గోల్డ్ వాల్యూ గోల్డ్దే, ఆ పిచ్చి వాటిల్ వాల్యూ పిచ్చిదే. సో ప్లీజ్ అండర్స్టాండ్ వేర్ యూఆర్ స్పెండింగ్ యువర్ మనీ. శ్రావణ మాసం అంటే అమ్మ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అమ్మ పూజ ఎంత భక్తితో చేసుకుంటామో చెయ్యండి. అంతేకాని ఎవడో ఏదో చేశాడనేసి వాళ్ళని ఇమిటేట్ చేయటానికి మీరు కూడా అన్నెసెసరీ ఎక్స్పెండిచర్లు పెట్టుకోకండి. చీరలు, నగలు, మగ్గం వర్క్ బ్లౌజులు, ఆర్టిఫిషియల్ నగలు. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ పేరంటానికి వెళ్తే అక్కడ
పూజ చేసి అమ్మవారికి ఎంత భక్తిగా చేశామో కాదు, రిటర్న్ గిఫ్ట్లు ఏమి ఇస్తున్నాము అండ్ ఆ పేరంటంలో రీల్స్ ఎన్ని చేశాము అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. ఇదేమైనా కిట్టి పార్టీనా నాకు చెప్పండి. కిట్టి పార్టీల్లో ఇవన్నీ చేసుకోండి, మేకప్ ఆర్టిస్టులను పిలవండి, చీరలు కట్టండి, ఏమన్నా చేయొచ్చు. బట్ ఇది పూజ కదండి. మన కల్చర్ని ఎందుకు ఇట్లా నాశనం చేసుకుంటున్నామో మన చేతులారా. మనల్ని చూసి మన పిల్లలు ఏం నేర్చుకుంటారో ఒక్కసారి ఆలోచించండి. ఎంజాయ్మెంట్కి కిట్టి పార్టీలు యు కీప్ ఇట్ ఫర్ సమ్ అదర్ డే. ఇది పూజ పద్ధతిగా చేయాలి. ఇది నేను తప్పుగా మాట్లాడుంటే ఐఎమ్ సో సారీ అండి, ఎవరైనా హర్ట్ అయ్యి ఉంటే. అండ్ ఇక్కడ నేను డిన్నర్కి మార్నింగ్ వేసిన ఆ దలియా దోశ వేసేసుకున్నానండి. అండ్ చూడండి చక్కగా వస్తుంది దోశ. నార్మల్ దోశలాగే ఉంటుందండి, ఎవ్వరూ మీకు టేస్ట్లో స్లైట్ డిఫరెన్స్ కూడా అంతా అనిపించదు. సో ఇది డెఫినెట్లీ ట్రై చేయండి. అండ్ ఈ వ్లాగ్ నచ్చితే కొంచెమైనా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యూ ఆల్ హ్యావ్ అ గ్రేట్ డే. థ్యాంక్ యూ.